కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇలా ఎన్నికల కమిషన్ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా పనిచేస్తారు. ఇన్ని అనేక ఏళ్ళ కాతన్పల్లితో పాటు జనగామ చూసినాం, అట్లనే ఇబ్రాహీంపట్నం చూస్తున్నాం, అట్లనే ఇంకా 2-3 మున్సిపాలిటీల్లో కూడా ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు నీకు టీవీలలో, పత్రికలలో, ఫోటోలతో సహా మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎలక్షన్ కమిషన్ అంటే కాంగ్రెస్ పార్టీగా ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇటువంటి అప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి ఇలా మా ప్రభుత్వం ఉన్నదని, మాకు అధికారం ఉన్నదని అధికార అహంకారంతో, అధికార దహంతో ఇలా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏమైంది? మేము న్యాయాన్ని నమ్ముకుంటాం, న్యాయస్థానాన్ని నమ్ముకుంటాం. ఇలా 20 రోజులు కాదు, నెలల కొద్దీ బాల్క సుమన్ కు కేసులు కొత్తవి కావు. బాల్క సుమన్ 6 నెలలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక స్టూడెంట్ నాయకుడు అప్పటి నుంచి కూడా ఆయన పనిచేశారు. ఆయనకి ఇటువంటి ప్రజాస్వామ్యం పట్ల తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక సందర్భాలు జైలుపోయిన వ్యక్తి ఇలా వివేక్ మంత్రి, నేనేదో మంత్రి అయినా గొప్పగా నేను ఇలా బాల్క సుమని ఏమన్నా చేస్తుంటే నువ్వు ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో న్యాయము ధర్మమే గెలుస్తుంది. ఇలా కావచ్చు, ఇలా నెల రోజులు జైలుకు పంపిండొచ్చు, కానీ ఏం జరుగుతుంది రేపు ప్రజా తీర్పు ఏం జరుగుతుంది? ప్రజలలో ఏం చర్చ జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ దొంగచాట్లనే అప్రజాస్వామికంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది తప్ప ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ సిస్టమ్ లో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో గెలవదు అనేది ఇలా క్యాతనపల్లితో మనకు రుజువైంది. దీన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో వివేక్ తో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధం. చాలా మంది ఉస్మానియా